బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్స్ పై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రీవాల్యుయేషన్ నిర్వహించాలంటూ హైకోర్టు ఆదేశించింది. గతంలో ఇచ్చిన మెరిట్ లిస్ట్ ను రద్దు చేసిన హైకోర్టు 8 నెలల్లో మళ్లీ ప్రాసెస్ ను కంప్లీట్ చేయాలని ఆదేశించింది. సక్రమంగా నిర్వహించకపోతే మళ్లీ పరీక్షలు జరపాలని హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మనం చూస్తున్నాం తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్స్ పై హైకోర్టు కీలక తీర్పిచ్చింది. ఈ తీర్పుని ఎలా చూడొచ్చు? తదుపరి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ 1 దానిపై ఈరోజు తెలంగాణ హైకోర్టు తుది తీర్పు ప్రకటించింది. కొద్దిసేపు క్రితమే ఈ గ్రూప్ 1 సంబంధించినటువంటి మెయిన్స్ మెరిట్ లిస్ట్ని రద్దు చేస్తూ ఆ పిటిషన్ అనుమతించింది తెలంగాణ హైకోర్టు. ఇప్పటికే మనం చూడొచ్చు, దీన్ని 8 నెలల్లో మళ్ళీ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి ఒకవేళ సాధ్యం కాకపోతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సాధ్యం కాకపోతే మళ్ళీ దీన్ని కనెక్ట్ చేయాలి. దీని ప్రస్తుతం అభ్యర్థులు ఉన్నారు, మీరు చెప్పండి అన్న. మేము 9 నెలల సంది కష్టపడ్డాం ఈ కేసు విషయంలో. ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టినప్పటి నుంచి మా ఎస్సీ ఎస్టీ బిడ్డలను అన్యాయం చేస్తూ 29 జీవో తెచ్చినప్పటి నుంచి కొట్లాడుతున్నప్పుడు ఈ ప్రభుత్వం మా మీద అక్రమంగా కేసులు పెట్టి బీఆర్ఎస్ బీజేపీ దొంగలంటూ ప్రతిపక్షాల ముసుగులో కొట్లాడుతున్నారని చెప్పి మమ్మల్ని ఎన్నో విధాలుగా చిత్రవదనం చేసి రేపు మెయిన్స్ అనంగా కూడా అమ్మాయిల మీద అబ్బాయిల మీద ఇష్టం వచ్చినట్టు దాడులు చేసి కోర్టులలో పెట్టి కేసులలో పెట్టించి మమ్మల్ని ఎగ్జామ్ రాపించింది. అదే చెప్తున్నాం అన్న, ఈ విధంగా ఇట్లా మాకు అందరికి సహకరించిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి ప్రతి అభ్యర్థికి మేము మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కోర్టు మీద కూడా మాకు విశ్వాసం ఉండి ఈరోజు గెలిచిన ఒకటే చెప్పిందన్న కోర్టు. ఈ రోజు ఏదైతే 563కి జిఆర్ పిఎం జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చిందో దాన్ని పక్కన పడేసి ఎమ్మటే రివాల్యుయేట్ చేయమన్నది. రివాల్యుయేషన్ చేయని పక్షంలో ఈ రోజు నుంచి 8 నెలల్లో రీమైన్స్ పెట్టమని చెప్పింది కోర్టు. అన్న చాలా అంశాలు ఉన్నాయన్న. ఫస్ట్ వీళ్ళు పెట్టినటువంటి దాంట్లోనే పిఎంఎల్ ఇవ్వాలి, ఆ పిఎంఎల్ అనేటటువంటిది ఇవ్వలేదు. దాని తర్వాత వీళ్ళు ఒక ఎవాల్యుయేషన్ చేసినాక రెండో ఎవాల్యుయేషన్ చేసిర్రు, మూడో ఎవాల్యుయేషన్ చేసిర్రు. దాన్ని మార్కులు వేసేందుకు కూడా ఓఎంఆర్ షీట్ అనేటటువంటిది లేదు. మళ్ళీ ఎక్స్పర్ట్స్ దగ్గరకు వచ్చేసరికి కొన్ని సబ్జెక్టులకు అసలు ఎక్స్పర్ట్సే లేరు. నెక్స్ట్ పోతే వీళ్ళు ఇచ్చినటువంటి ఒక్కొక్క రూల్స్ ఎట్టంటే వీళ్ళు పెట్టుకున్నటువంటి దాంట్లోనే అసలు ఎన్ని రివాల్యుయేషన్స్ లేవని చెప్పిర్రు. సెకండ్ ఎవాల్యుయేషన్ థర్డ్ ఎవాల్యుయేషన్ చేసిర్రు. దాన్ని కోర్టుకు తీసుకొని వచ్చినాం. ప్రతి మార్కును కోర్టుకు చూపించాలని చెప్పిర్రు. చూపించకుండా ఒకటేసారి మార్కులు ఇవ్వడము, నెక్స్ట్ మళ్ళీ రీవాల్యుయేట్ చేస్తామని చెప్పి మార్కులు కట్టించుకోవడము, రీకౌంటింగ్ చేయడము, రీకౌంటింగ్లో ఒక్కొక్కరికి మార్కులు ఇష్టం వచ్చినట్టు తగ్గడము. ఈ విధంగా 10 అంశాలను లేవనెత్తినాం. ఈరోజు జెల్ పెన్ను కూడా రాయొద్దని చెప్పి జెల్ పెన్తో రాసిన వాళ్ళది కూడా ఎవాల్యుయేట్ చేసినటువంటిది. ప్రాసెస్ అంతా ఎంతలో కంప్లీట్ చేయాలని చెప్పింది, రివాల్యుయేషన్ చేయమని చెప్పింది. అది కాకపోతే 8 మంత్స్లో రీమెయిన్సే పెట్టమన్నది. అంటే ఏది చేసినా కానీ 8 మంత్స్ లోపల అయిపోవాల్సిందే. ఇది మేము కూడా చెప్తున్నాం. ఇప్పటికి 14 సంవత్సరాల వరకు రాని నోటిఫికేషన్ను మేము ఇచ్చినామని చెప్పుకున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు ఒక చంపదెబ్బ తగిలింది. రేవంత్ రెడ్డి చెప్పిండు, ఆ రోజు ప్రభుత్వం సింగిల్ బెంచ్లో గెలిస్తే డివిజనల్ బెంచ్ పోయింది. డివిజనల్ బెంచ్ పోయినప్పుడు ఒక చెంప పలక కొడితే రెండో చెంప పలక కొట్టుకోవడానికి పోయింది, రెండో చెంప పలక కొట్టించుకుంది. తర్వాత సుప్రీంకోర్టు కేసు వెళ్ళిపోయింది, ఈ పలక కొట్టించుకున్నందుకు పోయిందని చెప్పారు. ఈరోజు ఒక చెంప పలిగింది ఈ ప్రభుత్వానికి, ఇంకొక చెంప పలక కొట్టుకోవడానికి పోవద్దు. ఆ చెంప మళ్ళీ డివిజన్ బెంచ్ అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉందండి కదా, ప్రభుత్వం పోతుంది కాబట్టి పోవద్దు అని చెప్తున్నాం. ఒక్క చెంప పలిగింది, మీ సిగ్గుపోయింది, బట్టలు ఇప్పుకొని బరి బత్తాలు తిరిగి ఫైనల్గా ఏమంటుంది కోర్టు చెప్పినట్టు అంతా రివాల్యుయేషన్ చేయండి, లేదంటే వితిన్ 8 మంత్స్లో రీమైన్స్ కండక్ట్ చేయండి. మేమైతే రీమైన్సే కావాలని అంటున్నాం. ఇది కోర్టు ఇచ్చినటువంటి దానిని మేము గౌరవిస్తున్నాం. కోర్టుకు ధన్యవాదాలు. ఇది చూస్తున్నాం. మొత్తం మీద గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ ని మళ్ళీ కండక్ట్ చేయాలి, రీవాల్యుయేషన్ జరిపించాలి. ఒకవేళ ప్రభుత్వానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సాధ్యం కాకపోతే 8 నెలల ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలి. మెరిట్ లిస్ట్ ని ఏదైతే గతంలో ఇచ్చినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ మెరిట్ లిస్ట్ ని రద్దు చేసింది, మళ్ళీ రీవాల్యుయేషన్ జరిపించిన తర్వాత మళ్ళీ లిస్ట్ ని మళ్ళీ బయట పెట్టాలి. ఒకవేళ రీవాల్యుయేషన్ కనుక 8 నెలల్లోగా చేయకపోతే మళ్ళీ రీ ఎగ్జామ్స్ ఏదైతే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను
మళ్ళొకసారి కండక్ట్ చేయాలంటూ కూడా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని హైకోర్టు ఆదేశాలు చేసింది. ఈ రోజు ఇచ్చిన తీర్పు కేవలం సింగిల్ బెంచ్ కనుక మళ్ళీ డివిజన్ బెంచ్కి మరి అప్పీల్ వెళ్ళడానికి టీజీపీఎస్ అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూస్తున్నట్లు కూడా సమావేశం తెలుస్తుంది. ఒకవేళ వెళ్తే మరికొంత ఆలస్యం కూడా గ్రూప్ 1 సంబంధించిన విషయాలపై కూడా వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.